అందరికి నమస్తే. మల్లీశ్వర్ వచ్చేసింది ధూమ్ ధామ్ ముచ్చట్లు తీసుకొని. చలో పాండ్రిగా ఏ మాత్రం లేట్ చేయకుండా ముచ్చట్లు షురు చేసుకుందాం. ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. నిజంగా మన తెలంగాణ రైతు బతుకు అమాసనే అయిందొల్లా. 9.5 ఏండ్లు రందులు రప్పలు లేకుండా రాజు లెక్క కాలు మీద కాలేసుకొని బతికిన రైతు ఇప్పుడు బాంచన్ అనుకుంటా ఆఫీసర్ల కాళ్ళు మొక్కవలసి వస్తున్నది. ఎరువుల కోసము ఎర్ర టెండల కాళ్ళు గుంజంగా గంటలు గంటలు నిలబడతాండు. పోలీసుల లాఠీల దెబ్బలు తింటుండు. 10 ఏండ్ల తెలంగాణలా ఇప్పుడు రైతుల అవస్థ చూస్తుంటే నిజంగానైతే నా కళ్ళపుంట నీళ్ళు వస్తున్నాయి. వల్ల అగ చూడుండ్రి మన రైతుల గోస ఏ తీరులో ఉన్నదో. హగజూడురోళ్ళ మన రైతుల గోస. ఇత్తనాల కోసం ఎర్ర టెండల కిలోమీటర్ల కమానం నిలబడ్డారు కాలు రెక్కలు గుంజంగా. పొద్దున 4కే ఊర్ల నుంచి వచ్చి లైన్లలో ఉన్నారు. అయినా ఇత్తనాలు దొరుకుతాయన్న గ్యారంటీ లేదు. అగో చూడుర్రి రైతుల తక్లీఫు. పొద్దటి సంధి షాయి పొట్టు కూడా దాగకుండా ఓపికతో నిలబడ్డా గాని పోలీసులు వీళ్ళ మీద లాఠీ చార్జ్ చేసిరోళ్ళ. ఎంత ఘోరం చెప్పు. అన్నం పెట్టే రైతులను ఇట్లా కొట్టేదందుకు అసలు చేతులు ఎట్లా వచ్చినాయి వాళ్ళ ఇళ్లకు? వాళ్ళేమన్నా దొంగతనం చేసిరా, లంగ పని చేసిరా? ఎరువుల కోసం నిలబడితే వాళ్ళ మీద గిట్లా బలం చూయించుడేరా? అసలు మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్నడన్నా గిసోంటి సీన్లు చూసినామా? అగో గత 8 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మరి యూరియా సంచులకు కానీ, మందు సంచులకు కానీ, విత్తనాలకు కానీ రైతులు ఈ విధంగా లైన్లో నిలబడే పరిస్థితి మాత్రం లేదు. మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ పరిస్థితి దాపురించిందంటే ఇది అధికారుల లోపమా, ప్రజా ప్రతినిధుల లోపమా అనేటువంటిది వాళ్ళు అర్థం చేసుకోవాలి. అందుకోసం ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం ఇద్దరు కలిసి కూడా సమన్వయంతో దయచేసి సరిపడా విత్తనాలు, మందు సంచులు, విత్తనాలు, యూరియా సంచులు ఇవన్నిటికి కూడా అంచనాల ప్రకారంగా కొంచెం ముందస్తుగా తీసుకుంటే రైతులకు ఇబ్బంది ఉండదని చెప్పని పదే విజ్ఞప్తి చేస్తున్నాం రైతుల తరఫున. గత సంవత్సరము సరిపడా విత్తనాలు వచ్చినాయి కేసీఆర్ పాలనలో. కానీ గవర్నమెంట్ చేంజ్ కాగానే కాంగ్రెస్ పాలనలో చెప్పులు పోలీసులు పెట్టుకొని ఆగ్రోస్ కాడ ప్రొద్దునచ్చి సాయంత్రం వరకు పోలీసుల బందోబస్తుతోని అమ్మడం జరుగుతుంది. ఆగ్రోస్ ఆఫీసర్లు, వ్యవసాయ అధికారులు ప్రతి రైతుకు ఒక 4 అవసరం ఉంటది, కానీ ఒకటి ఇస్తాను. ఏడ సరిపోతుంది మాకు. ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి విత్తనాలకు ఏ ఇబ్బంది లేకుండా లైన్ లేకుండా ఇచ్చిర్రు. ఇప్పుడు లైన్ కట్టి చెప్పులు పెట్టినా దొరికేటట్టు లేవు పరిస్థితి. పొద్దున్న నుంచి పడిగాపులు కాస్త షటర్ బంద్ పెట్టుకొని ఇస్తలేరు వాళ్ళు. కేసీఆర్ ప్రభుత్వం చాలా రైతుల గురించి ఏ విత్తనాలకైనా కొరత లేకుండా, ఎరువులకైనా కొరత లేకుండా నడుపుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని కరెంటు కొరత, విత్తనాల కొరత, నీటి కొరత, ప్రతి దానికి కొరతనే ఉంది. రైతు బంధు సరిగా టైం కొరతలేదు, ఏ ఇల్లు సరిగా నడిపిస్తలేరు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్నిటికీ రైతులకు ఇబ్బందిగానే ఉంది. గత ప్రభుత్వం చాలా రైతులు బాగా ఆదుకుంది. ఇన్న రానుల్లా పాపం. ఇగో ఈడ మన అక్కలు కూడా విత్తనాల కోసం లైన్లలో నిలబడ్డారు. వాళ్ళ బాధ వినాలే మీరు. ఇక్కడ లైన్ నిలబడితే పోలీసు వాళ్ళు మధ్యలో నిలబడి ఆడలకు ఒక్కళ్ళకు మొగళ్ళకు ఒక్కళ్ళకి ఇస్తున్నారు. నీళ్లు లేవు, ఆకలి అవుతుంది. 7 గంటలకు వచ్చారు. ఏమో దొరక లైన్ కథ నిలబడ్డాను. అక్కడనైతే ఉన్నదో లేదోగా ఇటు దూరం ఉన్నాము. విత్తనాలు ఇస్తారా ఇయ్యాలా? మరి ఎండలనైతే నిలబడుతున్నాము, ఉడుకుతాం. ఇక రైతుల్ని ఇంత బాధ పెడుతున్నాడు. ఇక మాకు ఏది వరకు అందుతాయి విత్తనాలు, ఏది వరకు లేదో. గాడుపు, దుమార, మాన, ఉరుముడు ఎట్లా పోతాం మొగ తెలియదు. ఇక మొగోళ్ళు వచ్చి తెస్తుండ్రు, ఆడోళ్ళు వచ్చేది అవసరమే లేకుండే. కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, ఈ పరిస్థితి వచ్చింది. సుషిరా ఖాళీ ఆదిలాబాద్ జిల్లానే కాదు, తెలంగాణ అంతటి ఇప్పుడు రైతుల పరిస్థితి గిట్లనే ఉన్నదోల్లా. మన రాష్ట్రం మనం తెచ్చుకున్నాక ఎన్నడూ కూడా రోడ్డెక్కని రైతు ఈ 5-6 నెలల సంధి మాత్రం ఆగమైతుండు, రంది పెట్టుకుంటుండు. మున్పటి లెక్క రైతు బంధు బరాబర్ వచ్చింది లేదు, రుణాల మాఫీ దేవుడెరుగు. ఇక కరెంటు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. వడ్లు కొనురని ఆఫీసర్ల కాళ్ళ మీద పడవలసి వస్తుంది. ఓ దిక్కేమో 10 ఏండ్ల తెలంగాణకు పుట్టినరోజు అనుకుంటా సంబరాలకు తయారైతుంటే, ఇంకో దిక్కు రైతుల గోస ఇట్లున్నదోల్లా. వాళ్ళు కండ్ల పొంట నీళ్లు పెట్టుకుంటా సర్కార్ను పొట్టు తిడుతుర్రు. సపోజ్ ఇప్పుడు మీరు ఇట్లా కూర్చొని టీవో లేకుంటే యూట్యూబో చూస్తున్నారు కదా. ఇట్లా చూస్తుంటేనే సడన్గా మీకు ఎవరో ఫోన్ చేసి నువ్వు కూర్చున్న కుర్చీ కింద బాంబు పెట్టినా
టైం బాంబు ఉన్నది, నువ్వు లేస్తే పేల్తది అని అంటే ఎట్లుంటుందోల్లా? గజ్జం అంటదా అనదా? ఏ నా కుర్చీ కింద బాంబు పెట్టేటోడవాడు, నన్ను చంపితే ఎవరికి ఏమత్తత్తి అని కూడా అనుకునేటోళ్ళు ఉన్నారనుకోరి, అది వేరే ముచ్చట. కానీ బాంబు అని అనగానే ఆ భయం మాత్రం అలాగుంటుంది, వణికిపోతుంటాం కదా. ఇప్పుడు ఈ బాంబుల ముచ్చట్లు మాకెందుకు మల్లీశ్వరి అని అనేరు, ఎందుకో చెప్తా కానీ ఈ ముచ్చటైతే చూడుండ్రి పురాగా. ఇగో ఈడ విమానం ఆగున్నది కదా, ఇండిగో విమానం పోష్ని జారుడు బల్ల ఆట ఆడుతుర్రా ఎట్లా? చిన్న పొరగలు పార్కులు ఆడే ఆటలు పెద్దోళ్ళు విమానంలో ఆడుతుర్రేంది? అబ్బా మేం కూడా జారుతాం ఆ జారుడు బండ మీదకి వెళ్ళని అనేరు. అనకుర్రి వాళ్ళు గజగజ వణుక్కుంటా కిందికి జారుతుర్రు. ముచ్చట ఏందయ్యా అంటే ఢిల్లీ నుంచి వారణాసికి పోయే ఇండిగో విమానంలా అందరు మంచిగా కూర్చున్నారు. ఇక విమానం డ్రైవర్ కూడా ఇక టోపీ గీపి పెట్టుకొని కట్కలు గిట్కలు వచ్చి స్టార్ట్ చేసేందుకు రెడీగా ఉన్నారు. ఇంకొక నిమిషం అయితే గాలిలో ఎగిరేదే. అయితే విమానంలో ఉన్న బాత్రూమ్కు అప్పుడేవలో పోయిర్రు. అందులో బాంబు అని రాసినదట. ఇంకేమున్నది, విమానంలో బాంబు ఉన్నది పారిపోరని కేకేసిర్రు. ఇక విమానంలో పనిచేసేటోళ్ళు జరంతా ధైర్యం తెచ్చుకొని ప్యాసింజర్లని కిందికి దించే ఉపాయం చేసిర్రు. బస్సులో కదా ఎమర్జెన్సీ డోర్ ఉన్నట్టు విమానం కూడా ఉన్నదట. అది తెరిపించి అగో దాని మీదకి వెళ్ళి గిట్ల కిందికి నూకితే గిట్ల జారు బండలో జారినట్టే కిందికి జారేరు. అమ్మయ్య అనుకుంటా. అగో మొత్తానికి అందరి కిందికి జారినాక బాంబు వేలుతుందా పేలేదా, విమానంలోకి వెళ్ళి మంటలు వెళ్తాయా పొగలు వెళ్తాయా అని మిట్ట చూసిర్రు. కానీ ఏం కాలే. అసలు అందులో బాంబు లేదు గింబు లేదు, ఎవడో కావలసుకొని ఉత్తుత్తి బాంబు అని బెదిరించినట్టుంది. అది సంగతి. మొత్తానికి బాంబు పూకారైందో గాని విమానంలో ఉండే జారుడు బల్ల నుంచి జారడం మంచిగా అనిపించింది. ఆ అదృష్టం మాకే దక్కింది అనుకుంటా కొందరు ప్యాసింజర్లు సంబరపడ్డారట. అది సంగతి. మోసగాళ్లకు మోసగాడు, దొంగలకే దొంగ, సాహస దొంగ, ఇంకేమున్నాయి, చిక్కడు దొరకడు. ఇగో ఇలాంటి పేర్లు సినిమాలకు బగ్గా సెట్ అవుతాయి కదా, సినిమాలు కూడా వచ్చినాయి. కానీ ఇప్పుడు రియల్గా చూడాలి. దొంగోడు కనబడడు, కానీ వాడు చేసిన దొంగతనం మాత్రం చూస్తే షాక్ అవుతారు, షేక్ అవుతారు, నోరు కూడా ఎల్లబెడతారు. అందుకే గిలాసుల జర్రని మంచి దగ్గర పెట్టుకొని చూడండి, వాళ్ళ చక్కెర వచ్చి కింద పడగల. మళ్ళీ ఇంత దొంగను కళాపోషణ చూసి మీరు చూడు. వామ్మో, అసలు నన్ను అడిగితే ఆల్ ఇండియా దొంగల సంఘపోళ్ళు అందరూ గద్వాల జిల్లాకు వచ్చి ఒక దొంగని సన్మానం చేయవలసిందే పో. ఎందుకంటారా, ఆ దొంగోడు ఇగో టెరెస్టీ పోలీస్ కారుని ఎత్తుకుపోయిండు. అరే అవ్వంటే అయితే ఈ టిక్యాల రోడ్డు దగ్గర పోలీసులు పెట్రోలింగ్ కారును పార్క్ చేసిర్రట. అయితే తాళం వేసి గొల్లెం పెట్టుడు మరిచేటోళ్ళు చాలా మంది ఉంటారు కదా, గతనే పోలీసులు కూడా ఈ కారుకు తాళం వేసుడు మర్చిపోయి అటేటో పోయిర్రట. ఇంకేమున్నది, దొంగోడు వచ్చిండు. మనకి పోలీస్ కారు నడుపుడు కాయిషో ఏం పడో నాకు తెలియదు కానీ ఆ కారును దంచుకుపోయిండు. పోలీసులు వచ్చి చూసే వరకు కారు మాయమైంది. ఇక కారు కోసం పాపం పోలీసులు ఏదో ఒక తనలాటన అన్ని చెక్ పోస్టులకు చెప్పిర్రు. అంతటా దేవులాడిర్రు. లాస్ట్కి ఒక పెట్రోల్ బంక్ కాడ ఆగున్నదట, కానీ తాళం చేయి మాత్రం లేదు. ఆ దొంగోడు ఈ పోలీస్ కారును ఈడబెట్టి తాళం చేయండి తీసుకుపోయిండు అన్నట్టు. అంటే పోలీసులు తాళం వేసుడు మరిచినందుకు దొంగోడేసిన శిక్ష లెక్కనే కొడుతుంది ఇది. అసలు పోలీస్ కారు కనబడితేనే దూరంగా జరుగుతారు, అటు దిక్కు కన్నెత్తి కూడా చూడరు. అసలు దొంగోడు పోలీస్ కారుకి సూట్ పెట్టిందంటే నిజంగా ధైర్యవంతుడే పో. ఆయన పోలీసుల కారును వాళ్ళే చక్కగా చూసుకోకుంటే ఇక ఆ మందినేం చూస్తారు పట్టి పోలీసులు అనుకుంటా జనం కారడ్డం ఆడుతురులా. అన్నట్టు పోలీసులు అంటే నాకు యాదికి వచ్చింది. ఇసో అంటేనే ఇంకో ముచ్చట చెప్తా. నాకు అసలు ఈ ముచ్చట తలుచుకుంటుంటేనే మస్తుల నవ్వొస్తుంది. సరే 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 నవ్వినాక చెప్పాలనా, చెప్పినాక నవ్వాలనా, చూసుకుంటేనే నవ్వుతా. కానీ అసలు ముచ్చట ఏంటిదంటే, వరంగల్ ఇంతజార్గంజ్ పోలీసులకు ఒక ఎమర్జెన్సీ కాల్ వచ్చిందోళ్ళ. ఎవరో 100కు ఫోన్ కొట్టి అర్జెంటుగా మా ఇంటికి రారి, మమ్మల్ని కాపాడుర్రి అని ఫోన్ చేసిరట. ఇక ఆ పోలీసులు కూడా ఆ ఇంటికి పోయిర్రు. మరి ఆ ఇంట్లో ఏమైందంటే చూడాలి మీరే ఏమైందో. పోలీసులు ఆ ఇంటికి వచ్చిర్రు, ఏమైందో మీరే చూడుర్రి, నేనేం మాట్లాడా. పోలీస్ అన్న అడుగుతాడు, ఈయన చెప్తాడు, గంతే. గట్టిగా చెప్పండి, ఏం జరిగింది చెప్పండి. మీరు అన్నేడాలు ఎందుకు చేశారు, ఏంటిది వచ్చింది?
కుక్క చేస్తా ఏడికి వచ్చింది? ఇట్లా కచ్చి లోపల తెల్ల చెదలు చేసింది, అది బయటకు పోతుంటే మమ్మల్ని కప్పాలని నిర్మించేస్తుంది. కుక్కను బాధ్యత ఇప్పుడు కుక్కను మీ ఇంట్లోకి వచ్చినాక మమ్మల్ని ఏం చేయమంటున్నారు? మనకు అందరికి సాయం చేసే వాళ్ళు ఎవరంటే పోలీసు వాళ్ళు కదా, అందుకోసం దీంతో నాకు సాయం అంటే జరుగుతుంది. మీ కుక్కలను మేము వెళ్ళగొట్టాలంటూ ఏమన్నా ఆస్కారం ఉన్నది ఇప్పుడు దానికి తాళం వేసి ఇప్పుడు గేటు తాళం వేసుకోవాలి. మీ ఇంటికి తాళం వేసుకున్న బాధ్యత మీది కదా. ఇప్పుడు దానికి అన్నిటికీ ఎట్లా చేస్తారు చెప్పండి? ఆగానట వీళ్ళింటికి కుక్కొచ్చిందట. ఆగో కుర్చీ సాటుగా జాక్కున్న చూడు కనబడ్డదా? ఈ దొంగ కుక్క ఈ ఇంట్లోలను మస్తు సతాయిస్తాందట. దాన్ని ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళగొట్టే జిమ్మెదారి పోలీసులదే అని ఈ అన్న డిసైడ్ అయిపోయిండు. అందుకే పోలీసులకు ఫోన్ కొట్టి వాళ్ళని ఇంటికి రప్పించి కుక్కలను ఎలగొట్టమని చెప్తాండు. అది సంగతి. అంతేనానే? మళ్ళీ క్లారిటీగా చెప్పు. గట్టిగా చెప్పండి, ఏం జరిగింది చెప్పండి. మీరు అన్నిటికీ ఎందుకు చేశారు? ఇట్లానే ఉన్నాం సార్. అది ఎక్కడికో ఏంటిది వచ్చింది? కుక్క చేస్తా ఏడికి వచ్చింది? ఇట్లా కచ్చి లోపల తెల్ల చెదలు చేసింది, అది బయటకు పోతుంటే మమ్మల్ని కప్పాలని నిర్మించేస్తుంది. కుక్కను బాధ్యత ఇప్పుడు కుక్కను మీ ఇంట్లోకి వచ్చినాక మమ్మల్ని ఏం చేయమంటున్నారు? మనకు అందరికి సాయం చేసే వాళ్ళు ఎవరంటే పోలీసు వాళ్ళు కదా, అందుకోసం దీంతో నాకు సాయం అంటే జరుగుతుంది. మీ కుక్కలను మేము వెళ్ళగొట్టాలంటూ ఏమన్నా ఆస్కారం ఉన్నది ఇప్పుడు దానికి తాళం వేసి ఇప్పుడు గేటు తాళం వేసుకోవాలి. మీ ఇంటికి తాళం వేసుకున్న బాధ్యత మీది కదా. ఇప్పుడు దానికి అన్నిటికీ ఎట్లా చేస్తారు చెప్పండి? అది సంగతి. ఇంకా నయము మా షంటిపోరడు అన్నం తింటలేడు, మా సింకుల నీళ్ళెత్తలేవు, మా పని మనిషి బోళ్ళు కడిగేందుకు అత్తలేదు అని 100కు ఫోన్ కొట్టి పిలిపియలే పోలీసులను అని కారడం ఆడుతుండ్రోళ్ళ చుట్టుపక్కల వాళ్ళు. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే. 100కి 100 వాళ్ళు వాస్తవం కదా. అసలు చిన్న పిల్లలను చూస్తేనే పాపం అనిపిస్తుంది నాకైతే. మరి అసాంటి పిల్లలను బూచోడొచ్చి ఎత్తుకపోతే ఎట్లుంటుందల్లా? పాపం ఆ పిల్లల పరిస్థితి ఏంది కావచ్చు. అమ్మో, తలుసుకుంటుంటేనే నాకు పానం అంతా కలుక్కుమంటాంది. అన్నట్టు గిట్లనే సంటోళ్ళని ఎత్తుకుపోయి అమ్ముకునే ముఠ మన పట్నంలోనే తిరుగుతాందట. వాళ్ళ సంగతి ఏందో చూసేసొద్దాం రాన్రి. పాపం ఈ షంటి పిల్లలు ఎంతున్నారోలా, ఆ గోకొక్కలు ఎంత ముద్దుగున్నారో చూడు. వీళ్ళ నమ్మకానికి పెట్టేదందుకు చేతులు ఎట్లా వచ్చినాయో ఏం పాడో. మన హైదరాబాద్ ఉప్పలవతల చిట్టిపొట్టి పిల్లలను కూరగాయలు అమ్మినట్టే అమ్మే గ్యాంగ్ ఉన్నదోల్లా. వాళ్ళ గాశారం తిరమర్రైపోయి వాళ్ళు మన పోలీసులకు దొరికారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి 16 మంది షంటోళ్ళని నిడిపించిర్రు. మనకాడ ఈ గ్యాంగ్ ఒకటి మోపైంది. వీళ్ళట బొంబాయి, పూణే, బెంగళూరు, గింగళూరు నుంచి పోరగాండ్లను ఎత్తుకత్తారట. లేకుంటే పేద కుటుంబం నుంచి షంటోలను కొనుక్కొని ఈడ పిల్లలు లేనోళ్లకు 5 లక్షలకు 6 లక్షలకు అమ్ముతారటనోళ్ళ. ఈ గ్యాంగుకు ఫీర్జాదిగూడలో ఉండే ఆర్ఎంపీ డాక్టర్ అమ్మ తోబ చూపిస్తుందట. కానీ ఎంతకాలం అని చేస్తారు చెప్పు? గుట్టు బయటపడనే పడ్డది. ఆ గ్యాంగును పోలీసులు దొరకబట్టి అరెస్ట్ చేసిరు. అయితే ఇంకోటి చెప్పాలి. ఇగో వీళ్ళు ఏడుస్తురు చూడు. వీళ్ళట ఆ షంటి పిల్లలను కొనుక్కున్నోళ్ళట. పోలీసులు వాళ్ళ కాడికెళ్ళి పిల్లలను తీసుకొచ్చుడుతోనే వీళ్ళు కండ్ల పొంట నీళ్లు పెట్టుకుంటారు. అయ్యో, మేం పైసలు పెట్టి కొనుక్కున్నాం, కనుక్కున్న కనబిడ్డల లెక్క సాదుకుంటున్నాం, నడిమిట్లచ్చి మీరు తీసుకుపోవడిందని వీళ్ళు ఏడుస్తురు. వీళ్ళ బాధ ఇల్లది. ఇవన్నట్టల్లా ఇయాలటి ముచ్చట్లు. మళ్ళీ వచ్చేటప్పుడు ఇంకెన్ని ముచ్చట్లతోని కలుస్తుంది మీ మల్లీశ్వరి. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు రిటీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే, టాటా.